బ్యాడ్ లక్ ఉందని తెలుసు కానీ మరీ ఇంత బ్యాడ్ లక్ అయినా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము 2 మంత్స్ బ్యాక్ తిరుపతికి వెళ్దామని టికెట్స్ బుక్ చేయడానికి చూస్తే నాకు, మా బ్రదర్‌కి, మా హస్బెండ్‌కి మా ముగ్గురికైతే అయిపోయినాయి. మా మదర్ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసేసరికి స్లాట్ ఫుల్ అని అయితే వచ్చేసింది. ఇంకేం చేయాలో ఇంకా వేరే టికెట్స్ ఉన్నాయేమోనని మొత్తం ట్రై చేసాము. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఎవ్రీ మంత్ 26థ్ హోమం టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయంట నెక్స్ట్ మంత్‌వి. ఇంకా అలానే జూన్‌వి మే 26థ్ ఓపెన్ అయినాయి. అప్పుడు ట్రై చేసేసరికి అది కూడా స్లాట్ అయితే ఫుల్ అయిపోయింది. 150 టికెట్సే రిలీజ్ చేస్తారు, 50 ఏమో ఆఫ్లైన్లో ఇస్తారంట. ఇంకా మేము ట్రై చేసాము, అవి కూడా అవ్వలేదు. ఇంక ఇప్పుడైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకో 2 డేస్లో అయితే మేము తిరుపతి వెళ్ళాలి. ఇంకా మేము ఆ టికెట్స్ బుక్ చేసినప్పుడు 300వి ఇంకా హోమం టికెట్స్ అయిపోతాయి అన్న కాన్ఫిడెన్స్తో ఇంకా మేమైతే ట్రైన్ టికెట్స్ రిటర్న్ మొత్తం అన్నీ బుక్ చేసేసుకున్నాము. అరుణాచలం కూడా ప్లాన్ ఉంది, రూమ్స్ అన్నీ బుకింగ్ అయితే అయిపోయినాయి. కానీ మా మదర్కి, ఫాదర్కి మాత్రం వీళ్ళిద్దరికి దర్శనం టికెట్స్ అయితే అవ్వలేదు. దీనిలో ఆలోచించడానికి అంతేముంది, ఫ్రీ దర్శనంలో నుంచోవచ్చు కదా అని అంటారేమో. ఫ్రీ దర్శనానికి ఒక 18 అవర్స్ అలా టైం పడుతుందంట. బట్ మా మదర్కి రీసెంట్గా హార్ట్ ఆపరేషన్ జరిగింది. మళ్ళీ ఆ ఫ్రీ దర్శనంలోకి పంపించి అంత రిస్క్ తీసుకోవాలి అనిపించట్లేదు. మ్యాటర్కి వస్తే అంత టైం పడుతుంది అనేది పెద్ద ఇష్యూ కాదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ లైన్లో గేట్స్ ఓపెన్ చేసిన వెంటనే తోసేసుకోవడం, ఒకరి మీద ఒకరు పడిపోవడం ఇలా చేస్తూ ఉంటారు. అందుకే భయం, ఒకవేళ ఎవరైనా ఫోర్స్గా వచ్చి హార్ట్ పైన ఏమన్నా తగిలినా ఇలా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. అందుకే మేము ఆలోచిస్తున్నాము. ఇలా ఆపరేషన్ జరిగిన వాళ్ళకి కానీ, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, వేరే లైన్స్ ఉన్న ఎక్కడన్నా టికెట్స్ ఇస్తారేమో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమన్నా తెలిస్తే కనుక కొంచెం ఇన్స్టాలో మెసేజ్ కానీ లేదంటే కమెంట్ కానీ చేయండి. అది ట్రై చేసి నేను మీకు ఏ విషయమో చెప్తాను.